అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి మే 12 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోతున్నటువంటి శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా మనలో చాలా మందికి ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటామండి. సమస్యలు లేనివారంటే ఎవరుండగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడం, నాగదోషము, సంతానం లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోళ్ళ మధ్య మనస్పర్ధలు, కోర్టు సమస్యలు, ఇలా ఎవరికునే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కనెక్ట్ అవ్వండి. గురువుగారి పేరు వచ్చి మణికంఠ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8106914282. ఇక ఇప్పుడు మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందామండి. ముందుగా ఈ యొక్క మేషరాశి వారి ఆలోచనలు అలాగే వీరి పనులు చాలా ఎక్కువగా అంటే ఎవరికి కూడా నమ్మశక్యనంతగా ఉంటాయి. ఇంకా మేషరాశి అనేది రాశిచక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ మేషరాశి వారికి గురువు వచ్చేసి కుజుడండి. ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా జీవితం పట్ల ఒక మంచి అవగాహన అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా వీరు చాలా క్రమశిక్షణతో ముందుకు సాగిపోతారని కూడా మనం చెప్పుకోవచ్చు. వీరికి ఎప్పుడు కూడా క్రమశిక్షణ అంటే ఎక్కువగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. అలాగే క్రమశిక్షణతో ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇక కుటుంబ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారనమాట. ఎప్పుడు కూడా వారికి చాలా కష్టం కలిగించకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు, చాలా అందంగా చూసుకుందాము అనేది వీళ్ళు నిరంతరం అయితే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటారు. ఇక ఈ మేషరాశి వారు కుటుంబ సమస్యలను, బరువు బాధ్యతలను తీసుకున్నట్లయితే కనుక పొరపాటులో కూడా వారు వాటిని విడిచిపెట్టుకోరని చెప్పుకోవచ్చు. ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ బాధ్యతలను అయితే బరువును సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే వీరు ఈ రాశి వారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుండే వీరికి కష్టం విలువ, డబ్బు విలువ, మనుషుల విలువ బాగా తెలుసు. ఎందుకంటే చిన్న వయసు నుండే వీరు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా మోయటం వల్ల వీరి అందరి విలువలు వీరికైతే బాగా తెలుసు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు ఎప్పుడు కూడా కష్టపడుతూ అయితే ఉంటూనే ఉంటారు. అంతేకాకుండా వీరి యొక్క జీవితం అనేది చాలా హ్యాపీగా ఉండటం కోసమైతే వీరు చాలా రకాలుగా కూడా కష్టపడుతూ ఉంటారు. వీరు ఎందుకంటే వీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అయితే ఉంటుందనేది వీరు నమ్ముకుంటూ ఉంటారు. అలానే వీరి యొక్క జీవితంలో మంచి పనులు చేస్తే అయితే ముందుకు సాగిపోతూ ఉంటారు. కుటుంబంలో కూడా మంచి వ్యక్తిగా వీరైతే నడుచుకోవడము అనేది జరుగుతూ ఉంటుంది. మంచి వ్యక్తిగా పేరు పొందడం అనేది వీరి యొక్క బాధ్యత అనుకోవచ్చు. వీరి ఆపదలో ఉన్న వారికి అన్నం పెడుతూ ఉంటారు. అంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే కనుక వీరు ఖచ్చితంగా సహాయం అనేది చేసేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ మేషరాశి వారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి రక్షించడంలో చాలా ముందుంటారు. ఈ రాశి వారు చాలా వరకు అంటే ఎంతటి బాధలో ఆపదలో ఉన్నా సరే వీరిక మేషరాశి వారికి ఉన్నా లేకపోయినా ఇతరులకు మాత్రము దానం చేయడంలో చాలా ముందుంటారని చెప్పుకోవచ్చు. ఇతరులకు ఖచ్చితంగా కూడా వీళ్ళు దానం చేస్తూ ఉంటారు. ఇక వీరైతే దానగుణం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ మేషరాశి వారికి దానం చేసినటువంటి గుణమైతే అధికంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి తప్పకుండా మంచి జరిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీరికి గోచారం అనేది చాలా కూడా అనుకూలంగా ఉన్నందువలన వీరు ఈ సమయంలో ఏదైనా నూతన వ్యాపారం చేయాలి అనుకున్నా, నూతనంగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా అధిక మొత్తంలో వీరికి పెట్టుబడులు అయితే ఖచ్చితంగా అందుతాయి. వీళ్ళకి తప్పకుండా పెట్టుబడి పెడితే దానికి తగ్గ ఆదాయం అయితే తప్పకుండా వస్తుంది. అలానే అనుభవజ్ఞులైనటువంటి సలహాలను వీరు సూచనల మేరకు మాత్రమే మీ యొక్క అంటే పెట్టుబడులు ముందుకు సాగించండి. ఇక మీరు అనుభవజ్ఞులైనటువంటి వారి చేత పెట్టుబడులు అడిగి మరీ తెలుసుకొని పెట్టుకోండి. ఇక తప్పని అనుభవం లేకుండా ఎక్కడ పడితే అక్కడ అధిక మొత్తంలో మీరు డబ్బును మాత్రం ఇన్వెస్ట్ చేయవద్దు, చాలా నష్టపోతారు. ఇలా వ్యవహారాలు అస్సలు నమ్మవద్దు. అంటే ఆన్లైన్లో డైరెక్ట్గా గేమ్స్ ఆడటం కానీ అలా సంపాదించాలి, ఇలా సంపాదించాలటువంటి కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు, ఇలాంటివైతే మీరు వ్యవహారాలను నమ్మవద్దు.
అటువైపు ఇటువైపు ముగ్గు చూపకుండా మీరు చూసినట్లయితే మీరు ఎప్పుడైతే ఒక అనుభవజ్ఞం అయితే పెద్దవారిని వారికి సలహా సూచనలు తీసుకొని అడిగి మరి చేస్తారో అప్పుడైతే మీ సక్సెస్ అనేది బాగా ముందుకైతే వెళ్తుంది. ఎక్కడ పడితే అక్కడ మాత్రం డబ్బుని వృధా చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ మనకు దానికి వస్తువులను పడితే కొనటం కూడా మంచిదైతే కాదు. మీకున్న పెట్టుబడి పెట్టే చోట డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అయితే చూసి మరి ఇన్వెస్ట్ చేయండి. ఖర్చులు చేయడం అనేది కూడా మానుకోండి. ఎందుకంటే డబ్బు ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. కాబట్టి డబ్బు ఉన్నప్పుడే మనం పొదుపులో ఖర్చుగా చేసుకోవాలి. అప్పుడే మన జీవితంలో పై స్థాయికి ఎదగడం అనేది మొదలవుతుంది. ఇక ఈ మేషరాశి వారికి వీరు చాలా వరకు కూడా నమ్ముకున్నటువంటి అన్ని పనులు కూడా వీరికి రేపటి రోజున బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. మన జీవితంలో పై స్థాయికి ఎదగడం అనేది మొదలవుతుందనమాట. కనుక ఈ మేషరాశి వారు ఎవరైతే ఈ 2025 సంవత్సరంలో మే 13వ తారీఖున వీళ్ళకి 12వ తారీఖున సోమవారం రోజున మధ్యాహ్నము 12 గంటల తర్వాత వీరికైతే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు మాత్రము వీరికి చాలా మంచి శుభం అనేది జరుగుతుంది. అంటే ఒక గొప్ప శుభవార్తనైతే వీరు వింటారు. అంతేకాకుండా వీరికి రావాల్సినటువంటి ఆస్తి రావటం అనేది కూడా జరుగుతుంది. అంటే వీరు ఇంతకుముందు మీ యొక్క పెద్దవారి దగ్గర నుండి మీ వాళ్ళ దగ్గర నుండి ఏమైనా ఆస్తి విభేదాలు ఇంతకుముందు ఏవైనా ఇబ్బందులు సమస్యలు ఉన్నట్లయితే కనుక ఆ సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇక మీకు ఆస్తి వివాదాల్లో రావటం అనేది మాత్రం జరుగుతుంది. అలాగే మీ కోర్టు వ్యవహారాలు కావచ్చు, కోర్టుకు సంబంధించినటువంటి ఏవైనా సరే ఈ సమస్యలున్నా అవన్నీ కూడా తొలగిపోయి కోర్టు సమస్యలు తొలగిపోతాయి. మీ జీవితంలో సంతోషం అనేది లభించబోతుంది. జీవితంలో అనేటువంటి సమస్యల నుండి అయితే మీకు విముక్తి అనేది పొందబోతున్నారు. మీరు జీవితంలో ఆనందాయకమైనటువంటి ఆనందాన్ని అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా మీరు ఖచ్చితంగా ఒక నిరుద్యోగులు కావచ్చు, ఇంకా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎంత ఎక్కువ చదివినా కూడా మంచి ఉత్తీర్ణత ఉన్నా అప్పటికి కూడా చదువు లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళకి ఎన్నిసార్లు జాబ్స్ ట్రై చేశారని చూసినా కూడా జాబ్ రాకపోవడం కావచ్చు, లేదా జాబ్ విషయంలో అనేక ఆటంకాలైతే సమస్యలైతే రావడం జరిగి ఉండొచ్చు. కానీ మీకు ఇప్పుడు ఈ రోజున అన్ని రకాలు కూడా బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ఈ యొక్క రాశి వారికి అయితే ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా వీరి యొక్క సమస్యలు కూడా తొలగిపోతాయని మనం చెప్పుకోవచ్చు. కనుక ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో ఖచ్చితంగా ఉద్యోగం అవకాశాలు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు గొడవలు ఉండడం, లేదా వారి వల్ల వీరు దూరం అవ్వడం ఉండడం వల్ల ఎవరైతే ఉన్నారో వారు కూడా కలవడం అనేది జరుగుతుంది. మీ యొక్క మనస్పర్ధలు కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇక మేషరాశి వారికి అదృష్ట యోగము పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రోజున చాలా వారికి అనుకూలంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారు మూగజీవులకు ఒకటి కాకికి ఒకటి ముక్కుకి ఏదైనా సరే ఆహారాన్ని పెట్టండి. మీ యొక్క శని దోషాలు ఏమైనా మీకు ఉన్నట్లయితే పూర్తిగా మూగజీవులకు ఆహారం తినిపించడం వల్ల మీకున్నటువంటి శని గ్రహాలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. మీ యొక్క శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఎప్పుడైతే మనకు శని యొక్క అనుగ్రహం మనకు ఉంటుందో అప్పుడు మనకి ఎలాంటి కష్టాలు వచ్చినా మనం ధైర్యంతో ఎదుర్కొనే శక్తి మనకు సామర్థ్యాలు అయితే ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మనకు ఉండటం వల్ల మనం ఎంత కష్టమైనా ఓర్చుకునే శక్తి అయితే ఇస్తూ ఉంటాడు. కాబట్టి మీరు వారానికి 2 సార్లైనా ఖచ్చితంగా మూగజీవులకి ఏమైనా ఆహారం పెట్టి ఎవరైతే పెడతారో వాళ్ళకు ఉన్న కష్టాలు కూడా తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.